ఫ్రెండ్స్ హాస్పిటల్ వచ్చినాము. ఇది హాస్పిటల్. ఇక్కడ స్కాన్ చేయించారు. మా ఆవిడకైతే కొద్దిగా మంచి లేదు. మంచిర్యాల తీసుకొచ్చిన ఈరోజు మొత్తం చదువుతాను. ఇది హాస్పిటల్ పేరు. ఈమె ఇంటర్వ్యూ చేస్తా. ఏమిస్తున్నావు? ఈమె తీసుకొచ్చడం పెద్ద తప్ప. చెప్పులు తీస్తుంది, పెడుతుంది. ఇటు తెలిసి ఇటు 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 అమ్మమ్మ చేస్తా. ఫోన్ చేస్తా. మరి చేయాలనా? మంచిర్యాల హాస్పిటల్ దగ్గర తగ్గేసాము. మళ్ళీ ఇక్కడైతే మొత్తం స్కాన్ తీస్తారు. పాప ఇంట్లో లేదు. ఏం చేస్తారు మేడం? ఏం చేస్తాము? పెట్టేసిన బాగా టైం అవుతుంది స్కాన్ చేయడానికి. స్కానింగ్ చేసే పడుతుంది. నేను చూపిస్తాను. ఇది చూడు. హాయ్ చెప్పు. నిన్నైతే వీడియో పెట్టలేకపోయాం ఫ్రెండ్స్. ఎందుకంటే నన్నైతే మా ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళిండు. మంచిర్యాలకి అయితే వెళ్ళినామన్నమాట. మొన్న నైట్ అయితే చాలా కడుపు నొప్పి లేచింది, విపరీతమైంది. అందుకోసమే నిన్న ఇక పొద్దున్న లేచేసి ఇక హాస్పిటల్ అయితే పోయినాం మేము మంచిర్యాల. అక్కడ స్కానింగ్ తీసి చూస్తే ఏం లేదు, అంత మంచిగానే ఉందని చెప్పిండ్రు. కానీ కడుపు నొప్పి అయితే చాలా లేచింది. అందుకోసమే నిన్నైతే వీడియో పెట్టలేకపోయినాం. అక్కడ కొంచెం అయితే వీడియో షూట్ చేసినాం. బాగా అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక వర్షం కూడా వస్తుండే, అందుకే నిన్న వీడియో అయితే పెట్టలేదు. మా ఆయన అయితే కొంచెం వీడియో అయితే షూట్ చేసి పెట్టిండు. నిన్న పొద్దున్నే వెళ్ళిపోయినాం అన్నమాట మా పాపను పట్టుకొని. మొన్న అయితే వీడియో కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మా చైత్ర పాపని మొన్న తీసుకెళ్ళిండు, నన్ను అయితే నిన్న తీసుకెళ్ళిండు. అందుకోసమే 2 రోజులు బిజీగా గడిచిపోయింది. నిన్న అందుకే వీడియో పెట్టలేకపోయినాం మేమైతే. ఇక చైత్ర పాపని తీసుకెళ్తే డాక్టర్ అయితే 9 రోజులకు మళ్ళీ రమ్మని చెప్పిండ్రు. పట్టి అయితే ఇడవలేదు. 9 రోజులకు అయితే రమ్మని చెప్పిండ్రు. 9 రోజుల తర్వాత అయితే పట్టి ఇడుద్దామని చెప్పిండట. నేనైతే వెళ్ళలేదు. మా ఆయన తీసుకొని వెళ్ళిండు. మా మరిది బండి పట్టుకొని మా ఆయన అయితే తీసుకొని వెళ్ళిండు. మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ 1 రోజుల వరకు సిమెంట్ పట్టి ఉంచితే మంచిదని చెప్పారట. సరే అని ఇక డాక్టర్ చెప్పినట్టు వినాలి కదా, అందుకే సరే అని ఇక విప్పలేదు పట్టి. అయితే మళ్ళీ 9 రోజులకు రమ్మన్నారు. మళ్ళీ 9 రోజులకు తీసుకెళ్తే పట్టి తీస్తారు. ఇక నన్ను అయితే నిన్న తీసుకెళ్ళిండ్రు. అక్కడ బాగా లేట్ అయిపోయింది స్కానింగ్ తీయడానికి కూడా. మాట్లాడు. నువ్వు మాట్లాడు. లేదు, నువ్వు మాట్లాడు. నిన్న అయితే చాలా బిజీగా గడిచిపోయిందనమాట. నిన్న పొద్దున్నే వెళ్ళినాం. ఇక్కడ నుంచి అయితే 8కి వెళ్తే అక్కడ అందడానికి బస్సు మీద కదా, బస్సు మీద వెళ్ళడానికి 12 అయిపోయింది. అక్కడ డాక్టర్కి చూపెట్టి మేడంకి చూపెట్టేసరికి 12:30 అట్లా అయింది. తర్వాత అయితే స్కానింగ్ రాసి ఇచ్చారు. స్కానింగ్ సెంటర్కి వెళ్ళేసరికి అక్కడైతే చాలామంది, ఆ లోపే చాలామంది ఉన్నారు. మాకైతే ఒక 2 గంటలు పడుతుందని చెప్పారనమాట. ఇక మేమైతే ఇక దూరం నుంచి వచ్చినాం, అది ఇది అని మా ఆయన చెప్పేసరికి 1 గంట సేపు వెయిట్ చేయించి తర్వాత అయితే స్కానింగ్ తీసేశారు. స్కానింగ్ తీసేసిన తర్వాత అయితే ఇక ఏం ప్రాబ్లం లేదు, అంత అయితే ప్రాబ్లం లేదని చెప్పారనమాట. ఇక ఏం ప్రాబ్లం లేదనేసరికి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చింది మేడం. మెడిసిన్ పట్టుకొని వచ్చేసాం. ఇక ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. ఇక నేనైతే వచ్చి వంట చేయలేనని ఇక మా అమ్మనైతే వంట చేయమన్నాను. సరే అని మా అమ్మ అయితే వంట చేసి పెట్టిందనమాట. వంట చేసి పెట్టింది. మేము ఇక్కడ దిగేసి కోళ్ళు కూడా కమ్మేటి ఉండే కదా, కోళ్ళు కూడా కమ్మేసి ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ఇక్కడ వచ్చి పడుకున్నాము. ఇక మా చైత్ర పాపనైతే నిన్న మా అమ్మ దగ్గరే వదిలిపెట్టి వెళ్ళినాం. మా కృతిక పాపనైతే తీసుకెళ్ళినాం. అక్కడైతే చాలా లేట్ అయిపోయిందనమాట. వీడియో కూడా షూట్ చేయలేకపోయినాం. చాలామంది ప్లస్ వర్షం కూడా నిన్న. ఆ బస్సు అయితే ఫుల్. అది మా దురదృష్టం ఏంటంటే వచ్చేటప్పుడు బస్సు కూడా ఖరాబ్ అయిపోయింది, రిపేర్ అయిపోయింది. 1 గంట సేపు అక్కడ వచ్చేసరికి 8:30 అట్లా అయింది ఫ్రెండ్స్. అందుకే వీడియో అయితే నిన్న పెట్టలేదు. మొన్న అయితే మా చైత్ర పాపని తీసుకెళ్ళినామని పట్టుకోవద్దండి డాక్టర్. ఇక్కడ బరువు లేకపోదన్న మామూలు ఇట్లా చిన్నదా నిద్ర వస్తుంది. పాలు ఇవ్వాలి ఆమెకు.
పాలు ఇప్పుడు తిన్నాను కదా అన్న. నీళ్ళు ఆ? నీళ్ళు ఇంటికన్నా ఎవరికి సూది ఎవరికి వేసింది? ఎవరికి? బీజా మమ్మీ నిన్న రక్తం తీసి భయపడ్డది పాపం, ఏడిచింది. కలిగిందా? మామని అయితే ఫుల్ రెస్ట్ తీసుకోమన్నారు, బరువు ఇరు లేపకని చెప్పింది. ఇవన్నీ అయితే కొన్ని ఇచ్చింది అనమాట, టాబ్లెట్స్, సిరప్ ఇచ్చిండు. సిరప్ ఇచ్చినాయి. సిరప్ ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం అయితే ఇక ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఏం లేదు, ఈ టాబ్లెట్స్ మింగితే తగ్గిపోతుందని చెప్పిండు డాక్టర్. సిరప్ కూడా రాసిచ్చిండు. నువ్వు మింగి ఆ టాబ్లెట్స్ రెడీ అయిపోయింది. చేద్దు దుకాణం బయట, దుకాణం పో, కోతులు వస్తాయి. కోతులతో పెద్ద ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే అన్నం తినేసినాం అందరం. అన్నం తినేసి టాబ్లెట్ బట్టలు నైట్ 9-10 అయింది రావడం. మాకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయి అన్నం గిన్నం తినేసి వచ్చేసాం. మొత్తం 10 అయిపోయింది అన్నం విన్నం తినే వచ్చేసరికి. ఇది గట్టిగా పెట్టు, కొంచెం బరువులు లేపగా చెప్పిండు. ఇక్కడ నేను బరువులు లేపుతలేను కానీ డాక్టర్ అయితే చెప్పిండు అనమాట. ఇదేం సిరప్ ఏందో తావ్యూ అమ్మా తాగప్పుడు తాగి టాబ్లెట్లు అయితే వేసుకున్నా. కొద్దిసేపు ఆగినాక సిరప్ తాగిన అనమాట. రేపటి నుంచి అయితే ఇక మిర్చి బండి ఇవన్నీ స్టార్ట్ చేయాలి. 2 రోజులు అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఇక రేపటి నుంచి కంటిన్యూ వీడియోస్ ప్లస్ మేము 50,000 ఛాలెంజ్ చేసినాం కదా, అది కూడా కంటిన్యూగా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. బాగా తెలియపడతాను. నేనేమో డాక్టర్ ఏమో నేను ఈమె తిట్టిన డాక్టర్ ఇదంతా చూడండి ఎట్లా మొత్తం ఇది ఎట్లా చేసింది, ఎందుకు చేసింది, ఎట్లా ఆడిపిస్తారని. ఈమె అస్సలు ఇంటర్ ఇంకా 1 వీక్ తర్వాత తీసుకురామని నేను. ఇప్పుడైతే కొద్దిగా మంచిగా ఉందని చెప్పింది. ఈమె ఇంటర్ లేదు అసలు. నిన్న హాస్పిటల్ కూడా ఏం లేదు, పరేషాన్ చేసింది. ఈమె అయితే తిట్టిన డాక్టర్ మొన్న పోయితే అసలు ఇంటర్లో చైత మాట మొత్తం ఎట్లా ఎట్లా చూసింది, మొత్తం గలీజ్ చేసింది. మా అమ్మ కూడా నిన్న నైట్ తిట్టింది అంటే గలీజ్ చేసిందని. ఈమె అయితే ఇంటలేదు ఫ్రెండ్స్. ఈమె కొట్టేటట్టు లేదు, తిట్టేటట్టు లేదు. ఏం చేద్దాం కదా, 9 రోజుల తర్వాత ఇడుస్తామని చెప్పినట డాక్టర్. 1 మంత్ ఉంటే మంచిదని చెప్పిండట. అందుకోసమే పడతాను, తెచ్చే అనుకుంటా.